రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఏటీసీతో ఎయిర్ ఇండియా పైలట్ చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానంలో నో పవర్ అంటూ చెప్పిన పైలట్ మాటలు ఏటీసీలో రికార్డ్ అయినట్లు క్లారిటీ వచ్చింది. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్, మేడే మేడే అంటూ పైలట్ సుమిత్ ఏటీసీకి వివరించాడు. 5 సెకండ్ల పాటు ఈ ఆడియో రికార్డ్ అయింది. మరోవైపు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతదేహాలకు DNA ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మృతదేహాల గుర్తింపు కోసం 36 మంది నిపుణులు ఉండగా ఇప్పటి వరకు 19 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అటు DGCA ఆదేశాలతో ఎయిర్ ఇండియా విమానాల తనిఖీలు కొనసాగుతున్నాయి. 9 బోయింగ్ 787 విమానాల్లో ఈ తనిఖీలు పూర్తయ్యాయి. కాగా మరో 24 విమానాల్లో తనిఖీలు కొనసాగనున్నట్టు సమాచారం. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ కొనసాగుతోంది. భద్రతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలన్న DGCA ఆదేశాలు తనిఖీలు జరుగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, DNA పరీక్షలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇక విమాన ప్రమాదంలో ఇప్పటికే 274 మృతుల సంఖ్య ఇచ్చారండి. ఇక పైలట్ కూడా చాలా చిట్ట చివరిసారిగా తను మాట్లాడిన మాటలు కూడా కాక్పిట్ లో రికార్డ్ అయినాయి. అయితే పైలట్ మేడే మేడే మేడే, నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్ అంటే పెను ప్రమాదం ముంచుకొస్తుంది, విద్యుత్ లేదు, ఫ్లైట్ ఎగరడం లేదు, కిందకి పడిపోతున్నాం, అత్యంత దయనీయ స్థితిలో ఉన్నామంటూగా ఇటు ఏటీసీకి పైలట్ అయితే చిట్ట చివరి మాటలైతే అందించాడు. ఇది ఎయిర్ ఇండియా విమాన పైలట్ నోట్ నుంచి వచ్చిన చిట్ట చివరి మాటలుగా గమనించవచ్చు. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరి క్షణాల్లోనే కుప్పకున్న ఎయిర్ ఇండియా విమానం పైలట్ చివరి క్షణం ఏం చెప్పారో తెలిపే ఆడియో సందేశం అయితే బయటకు వచ్చింది. ఎయిర్ ఇండియా సీనియర్ పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ సందేశం ఉన్న దీని నిడివి కేవలం 5 సెకండ్లు మాత్రమేనట్టుగా తెలుస్తుంది. ఇక శనివారం ఉదయం వరకు అంటే శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో విమాన తోక భాగంలో ఒక యువతి మృతదేహం లభ్యమైంది. మృతురాలు ఎయిర్ హోస్టెస్ కావచ్చని భావిస్తున్నారు. మృతుల సంఖ్య ఇప్పటికే 274 చేరినట్టు తెలుస్తుంది. కానీ కొందరు అధికారులు మాత్రం 270గా మాకు చెప్తున్నారు. విమానం కూలిన ప్రాంతంలో బీజే వైద్య కళాశాల మెడికల్ వసతి గృహంలో తొలుత 24 మంది మృతి చెందిన సమాచారం రాగా ఇప్పుడు సంఖ్య 33కు జరిగింది. ఇక DNA నమూనాలతో సరిపోల్చడం ద్వారా ఈ గుర్తించగలిగిన 6 మృతదేహాలను ఇప్పటికే అప్పగించే ప్రక్రియ అయితే మొదలైంది. మరి ఇప్పటి వరకు 19 మృతదేహాలు DNA నమూనాలు వారి కుటుంబ సభ్యులకు సరిపోయేలా ఉన్నాయని, దెబ్బతిన్న 8 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు గుర్తు చేస్తూ వాటిని అప్పగించారు. ఇక ఘటనా స్థలంలో జాతీయ భద్రతా అంటే ఎన్ఎస్జీ బృందాన్ని కూడా మోహరించాయి. మరి పోలీసులు, NIA, DGCA, AAB తదితర బలగాలను కూడా తమ కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. ప్రమాద మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున మధ్యత పరిహారం అందజేయనున్నట్టు కూడా ఎయిర్ ఇండియా తెలిపింది. 1 కోటి పరిహారం చెల్లిస్తామని టాటా సన్స్ గ్రూప్ ప్రకటించింది. అయితే ప్రమాదం వల్ల దెబ్బతిన్న వైద్య విద్యార్థులు వసతిగృహం పై భాగంలో చిక్కున్న విమాన చౌక భాగం గురించి ట్రైన్ రప్పించారు. మొత్తంగా కూడా ఈ కూలిన విమానానికి 2023 జూన్ లో నిర్వహణ పరమైన సమగ్ర తనిఖీలు పూర్తయ్యాయని కూడా
తదుపరి విడత పరీక్షలు కూడా ఈ ఏడాది డిసెంబర్ జరగాల్సి ఉందని కూడా ఎయిర్ ఇండియా వర్గాలు చెప్పారు. మొత్తానికి అయితే A171 నంబర్ ఈ సర్వీస్ ఘోర ప్రమాదంతో ఇకపై ఆ నంబర్ వాడుకుని ఎయిర్ ఇండియా కోరుతుంది. మరి మొత్తానికి అయితే DNA నమూనాల ఆధారంగా మృతి చెందిన వారిని వారి కుటుంబాలకు పంపించే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.